హలో ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే రాష్ట్రపతి భవన్ మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. సో మీ అందరి కోసం నేను వీడియో తీశాను. ప్రతిదీ చాలా క్షుణ్ణంగా కనపడేలాగా ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఇది 5 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. అంటే 5 ఇయర్స్ అలా 25 ఇయర్స్ ఈ బెంచ్ కార్ని వాళ్ళు యూజ్ చేశారు. సో ఇది మ్యూజియంలో పెట్టారు వాళ్ళు, మనం చూడొచ్చు. ఇక్కడ మనకి ఎప్పుడు అని ఏం చెప్పేసి కూడా రాశారు. 1990 నుంచి 2012 వరకు ఆ బెంచ్నే ప్రెసిడెంట్ వాళ్ళు యూజ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఇది హార్స్ వెహికల్. ఈ హార్సెస్ అనేవి నార్మల్వే, బట్ వెనకున్న వెహికల్ మాత్రం అది 100 ఇయర్స్ ఎగో అంట. అప్పటి నుంచి అది 100 ఇయర్స్ ఎగో యూజ్ చేసిన వెహికల్ అది. ఇంకా ఇంకా ఇది మొత్తం చూపిస్తున్నా. ఇంకా ఇంకా ఇక్కడ మన సైడ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్ మెయిన్ బిల్డింగ్. మొత్తం సరౌండింగ్స్ ఎలా ఉంటుంది అనేది మనకి అది చెక్కతో చేసినారు. చెక్కతో చేసి అది మొత్తం మనకి ఇలా ముట్టుకోవడానికి కూడా వస్తుంది. కాకపోతే గ్లాస్తో చేస్తారు. అది ఫోటో కాదు, ఇది ఫోటో. వాళ్ళు మెంబర్స్ అక్కడ నిల్చున్నట్టుగా దాని మధ్యలో రాష్ట్రపతి భవన్ పెట్టారు. మొత్తం చాలా పెద్దగా ఉంది. అసలు ఎన్ని ఎకర్స్. మేమైతే ఇది మెయిన్ గేట్ ఎక్కడో తెలుసుకోవడానికి చాలా తిరిగాము. ఇది కూడా పాతకాలపు వెహికల్. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన వెహికల్ అనమాట ఇది. ఇంకొక వెహికల్ కూడా ఉంది, రెడ్ కలర్ది. ఇది కూడా అనమాట. ఇది కూడా అప్పట్లో యూజ్ చేసిన వెహికలే. ఈ వెహికల్స్ అన్నీ మనకి వాళ్ళు మన రాను తరాల వాళ్ళకి చూపించడం కోసం వాళ్ళు అలాగే మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకి గోడలకు కనిపిస్తున్నాయి కొన్ని స్కల్ప్చర్స్. ఇవి కూడా అక్కడ వాళ్ళు ప్రింట్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరు ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. మనకి అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేటోళ్ళు అని చెప్పేసి మనకి ఇక్కడ వాళ్ళు ప్రింట్ లైక్ ఎట్లా బొమ్మని చెక్కి అక్కడ పెట్టారు. ఫస్ట్ ఇక్కడ మనకి గాంధీ తాత, ఆయనకి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. మనకి ఇక్కడ ఎవరు తెలియదు, గాంధీ తాత తప్ప. కానీ వీళ్ళందరూ అప్పట్లో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళే. మనం అసలు వీళ్ళని చూస్తామా అనుకోము, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ప్రతిదీ వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారు ఫ్రీడమ్ కోసం, ఎట్లుండే వాళ్ళు అయినా సరే ఎట్లా ఫ్రీడమ్ కోసం వెళ్ళేవాళ్ళు, మన కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు ఫ్రీడమ్ కోసం. అసలు చాలా భలే అనిపిస్తుంది. ఇదంతా వాళ్ళు కూర్చున్న మీటింగ్స్ టేబుల్స్ అన్నమాట. ఏ టేబుల్ మీద మాట్లాడుకున్నారు, సిగ్నేచర్ అవన్నీ ఉన్నాయి. జరిగేటివి ఎలా చర్చించుకునే వాళ్ళు ఎవరెవరు అనేది వాళ్ళ మెయిన్ లీడ్స్ వాళ్ళని అక్కడ విగ్రహాల్లాగా చెక్కడం జరిగింది. ఇక్కడ గాంధీ తాత, ఇంకా ఆయన వెనకాలే ఫాలో అయిన వాళ్ళు, ఆయన మతాన్ని ఫాలో అయిన వాళ్ళు, ఆయన వెనకే ఉన్న వాళ్ళు కొద్దిమందివి ఇక్కడ మనకి చూపించారనమాట. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ చేస్తున్నారు ఫ్లాగ్ హాస్టింగ్. ఇంకా ఇక్కడ మనకి అందరూ అప్పట్లో ఇట్లా మనకి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేస్తే బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళు, ఇంకా గన్తో ఎలా పేల్చారు, ఏంది మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ మనకి ఇట్లాంటి స్వతంత్రం ఇవ్వడం కోసం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో మనం ఈ ఫొటోస్లలో చూడొచ్చు. ఇంకా ఇక్కడ కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఈ బట్టలు అనేవి కాలబెట్టడం జరిగింది ధర్నాలు చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళవి. ఇంకా ఇది వచ్చేస్తే పెయింటింగ్స్ రూమ్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క ఆర్ట్ ఉంది. ఇవి మరి చాలా కలెక్ట్ చేసి ఈ రూమ్లో అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఒక్కొక్క అంటే పెయింటింగ్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి కూడా మనకి కింద రాయడం జరిగింది. ఒక్కొక్క అంటే ఇప్పుడు ఒక కల్చర్కి ఒక్కోలాగా అలా పెయింటింగ్స్ అనేవి వేసి అన్నీ ఒక రూమ్లో చేయించారు. ఈ పెయింటింగ్ వచ్చేస్తే మాత్రం 20,000 దాని ప్రైస్ ఉంది దాని మీద. ఇది మన వాళ్ళే డ్రా చేయిస్తారా, వాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా అనేది తెలీదు. మాకు ఈ టైంలో గైడెన్స్ ఎవరు రాలేదు చెప్పడానికి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మీటింగ్స్ అంటే ఇప్పుడు ఎవరి రూమ్స్ ఎలా ఉండేటి, ఇంకా ఆ రూట్ మ్యాప్స్ అని చెప్పేసి ఉన్నవి. ఇక్కడ ఆ టేబుల్స్, ఆ చైర్స్ అవన్నీ అవే. మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు ఇది ఇండియా గేట్. మొత్తం ఆ మ్యాప్, ఇంకా వెనక పెయింటింగ్ గ్లాస్లోది మొత్తం. ఇక్కడ వీళ్ళందరూ ఇంకా
ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ఫొటోస్ అనేవి ఫ్రేమ్ చేసి పెట్టడం జరిగింది. మొత్తం వాళ్ళే దాదాపు చాలామంది ఉన్నారు. చూసుకున్నట్టయితే వాళ్ళు అప్పట్లో ఈ చైర్సే అనుకుంటా అవి, కానీ చాలా చైర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి గాంధీ గారితో ఫోటో, ఇంకా చాలామంది ఉన్నారు. ఇదొక సత్యమేవ జయతేది. ఇక్కడ ఇది అబ్దుల్ కలాం గారి పర్సనల్గా యూజ్ చేసినవి అనమాట ఇవి. ఆయన చదివిన బుక్స్, అతని బుక్స్ అండ్ ఇంకా అతని స్పెట్స్, అతని టేబుల్ మీద పెట్టుకునేటివి అన్నీ. ఇది ఒకటి డెకరేట్ లాంటి టేబుల్ మీద పెట్టుకుని అతని డ్రెస్ ప్రతిదీ ఉంది. ఇంకా ఇతనిది ఇంకొకటి ఉంది, లాస్ట్లో చూపిస్తా. ఇంకా ఇక్కడ బుద్ధ మనకి ఎట్లా ఏంటి అనేది మొత్తం బుద్ధుని విగ్రహాలు ఉన్నవి. మనకి ఇవి కొన్ని గిఫ్ట్ ప్రజెంట్ చేసినవి ఉన్నాయి. అంటే ఎంతమంది ప్రెసిడెంట్స్ ఇంతవరకు చేంజ్ అయ్యారో ఆ ప్రెసిడెంట్ వాళ్ళకి వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఇచ్చినవి, వేరే వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు ఇచ్చినవి కూడా మొత్తం ఇందులోనే ప్రజెంట్ చేశారు. కొన్ని ఇందులో గోల్డ్ ఉన్నవి, వేరే వేరే వాటితో కూడా చేసినవి ఉన్నాయి మొత్తం. మరి అంటే ఏ కంట్రీలో ఏది ఫేమస్ దాంతో కూడా చేసి ఉన్నవి. ఈ మెడల్స్ వచ్చేసరికి మనకి రామ్నాథ్ కోవింద్ గారివి. ఆ మెడల్స్, ఆ సర్టిఫికేట్స్ మొత్తం ఇందులోనే ప్రజెంట్ చేశారు. వాళ్ళకు వచ్చిన ప్రతిదీ కూడా, ఈ మూమెంటం కూడా అన్నీ ఇందులోనే ప్రజెంట్ చేశారు. వాళ్ళకంటూ సొంతంగా ఏది తీసుకోవడానికి లేదు, అన్నీ మ్యూజియంలో పెట్టారు. ఎందుకంటే మనకు తెలుసుకోవాలి కదా, మనకి ఇంత వచ్చింది, మన దేశానికి వీళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి. ఇక్కడ కూడా పెట్టారు చూడండి. ఇక్కడ గ్లాస్ టైప్లో, ఇంకా పిరమిడ్స్ లాగా, ఇంకా బొమ్మలు. ఇవన్నీ నార్మల్వి అయితే కావు, మనం చూడడానికి నార్మల్గా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ గోల్డ్తో చేసినవి. వేరే వేరే ఇంకా వేరే మనకు తెలియనివి చాలా ఉంటాయి. దాంతో చేసి మన వాళ్ళకి ఇచ్చినవి ప్రతిదీ అక్కడ మనకి రాసి ఉంటుంది, ఏది ఎక్కడ. ఇది ఒక చెస్ బోర్డు. ఇక్కడ నిజంగానే రాజులాగా ఆ బొమ్మలు అనేవి చేసి ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా గుర్రాల బండి, ఇక్కడ మనకి ఇంకా ఏం కనిపిస్తున్నాయి, బావులు అన్నీ కూడా నాకు కూడా తెలుస్తలే, చూస్తున్నా. లక్ష్మీదేవి, సరస్వతీదేవి. అండ్ ఇక్కడ వచ్చేసి పడవ లాంటిది, ప్రతిదీ భలే అసలు ఉన్నాయి. అసలు నాకైతే చూడడానికి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది. ఎంతమంది ప్రెసిడెంట్స్ అయితే ఇంతవరకు చేంజ్ అయ్యారో వాళ్ళ యొక్క స్పీచ్ మొత్తం రికార్డ్ చేసి మనకి ఇందులో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు స్పీచ్ చెప్పడం జరుగుతుంది. మనకు అది 4 సైడ్స్ కనిపిస్తుంది, వాళ్ళు ఎలా చెప్పేది అంతా మొత్తం కూడా భలే రియల్గా ఇప్పటికీ ఉన్నట్టే ఉంది వాళ్ళు. ఇంకా ఇది వచ్చేసి మనకి పంజాబ్ వాళ్ళు గిఫ్ట్గా ప్రజెంట్ చేసిందనమాట, గోల్డెన్ టెంపుల్. సో అది గోల్డ్తోనే అయి ఉంటుంది. ఇది కూడా ఇది చెక్కతో చేసిన అయోధ్య రామం. ఇది కింద ఉన్నది కామాక్షి టెంపుల్ అనుకుంటా, ఇది ఏంటో కూడా నాకు తెలీదు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది కూడా వేరే వేరే స్టేట్స్లో మనకి వాళ్ళు ఇచ్చింది. ఇంకా కింద ఇదేంటో కూడా ఉంది. ప్రతి ఒక్క స్టేట్లో ఏ టెంపుల్ అయితే ఫేమసో వాళ్ళు ఆ టెంపుల్ విగ్రహం అనేది ఇచ్చారు. కింద ఇక్కడ శ్రీ మహావిష్ణు ఫోటో. ఇంకా ఇది వేరే ఏంటో, ఏ స్టేట్దో కూడా తెలీదు. ఇది వచ్చేసి ప్రపంచ తెలుగు మహాసభలు 2012 మన తిరుపతి మొత్తం ఇది గోల్డ్తో చేసిందనమాట. ఇది మనది, ఇది మన వాళ్ళు ఇచ్చారు. ఇది మన వాళ్ళ తరపున ఏదైనా మీటింగ్స్, అదే ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మన వాళ్ళు ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సరస్వతీదేవి చాలా బాగుంది అసలు, చూడడానికి కళ్ళు సరిపోవు అనుకుంటా. ఇంకా ఇది వచ్చేసి మనకి టూరిజం ప్లేస్ అనమాట. ఎక్కడ ఈ టూరిజం ప్లేస్ అంటే ఉత్తరాఖండ్, ఐ థింక్ ఉత్తరాఖండ్లో ఇది చూడదగ్గ ప్లేస్ అనమాట. ఇంకా ఇవి వచ్చేసి మనకి అప్పట్లో ప్రెసిడెంట్స్ ఎవరు, జియానీ జైల్ సింగ్ అంట, వాళ్ళ బిలాంగింగ్స్, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆఫీస్లో ఉండే ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలా అందరివి ఉన్నాయి. ఇది హార్స్ అనమాట, ఇది కూడా గోల్డ్తో చేసిందే. ఇంకా ఇవి గ్లాసెస్, ఇవన్నీ
అందులో ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి అది కోల్డ్ బాల్ అనమాట. మనకి ఎక్కడన్నా మనకి ఎప్పుడన్నా దొరికితే తీసుకొస్తారు కదా అండి, ఒక మన దేశం తరపున, అది అందులో ప్రిజర్వ్ చేసి పెడుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే స్టోన్స్ చంద్రగ్రహణం మీదకి వెళ్ళినప్పుడు మనకు ఆ స్టోన్స్ అనేది తెచ్చి ఇందులోనే పెట్టారంట. ఇంకా ఈ గ్లోబ్స్ ఇవి సర్టిఫికేట్స్, మనవి సర్టిఫికేట్స్, ఇవి మన ఎవరైనా ఇచ్చి ఉంటారు కదా అవి ఆ సర్టిఫికేట్స్. ఇక్కడ కూడా ఎవరివి ఇవి పర్సనల్ బిలాంగింగ్సే. ఇవి ప్రణబ్ ముఖర్జీవి అనుకుంటా, వాళ్ళ బిలాంగింగ్స్, ఇంకా వాళ్ళ ఫొటోస్ చాలా ఉన్నాయి. అసలు ఇలా చాలామంది ఉన్నాయి, వాళ్ళ ఒక్కరే కదా. ఇవి అప్పట్లో మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినప్పుడు న్యూస్ పేపర్స్లో న్యూస్ వస్తే అవన్నీ కట్ చేసి ఫ్రేమ్లా చేయించారు, మొత్తం ఫ్రేమ్లా చేయించి గోడకు అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ప్రణబ్ ముఖర్జీ గారివి ఇంతకుముందు చూపించాను కదా, ఇవి పర్సనల్ బిలాంగింగ్స్. వాళ్ళ యొక్క ఫేస్తో చేసిన స్టాచ్యూ కూడా అందులోనే ఉంది. వాళ్ళ యొక్క టీషర్ట్, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ భలే ఉన్నాయి. అసలు చాలా పెద్దగా ఉంది, ఇవన్నీ చూడడానికి అసలు సరిపోలేదు. ఇంకా ఇవి మెడల్స్ అనమాట. ఎలాంటి మెడల్స్ ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అవార్డ్స్, అట్లా ఆ మెడల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఎట్లాంటి వాళ్ళకి సేనా మెడల్, అలా మెడల్స్ ఉంటాయి కదా అవి. ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకా ఇది వచ్చేసి శంఖం, దీనికి ఏదో ప్రత్యేకత ఉండుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది రామ్నాథ్ కోవింద్ గారి పర్సనల్ బిలాంగింగ్స్. ఇక్కడ వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళప్పుడు వేసుకున్న యూనిఫామ్, వాళ్ళకి ఏదన్నా ఉంటే అవి ఇక్కడ వాళ్ళ యొక్క స్టాచ్యూ టైప్లో కొంచెం సైజులో ఉంది. ఇంకా ఇక్కడ వాళ్ళ యొక్క బుక్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇతనిది పెన్సిల్ పైన ఒక ఫోటో ఉంటుంది, అతని ఫేస్ అనేది పెన్సిల్ పైన చెక్కి ఉంటుంది. అది లాస్ట్లో పెట్టాను వీడియో, అది లాస్ట్లో నాకు కూడా తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే అవును అని చెప్పేసి అనిపించింది. చాలా భలే సర్ప్రైజింగ్గా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ వీణ, ఇవన్నీ అసలు అప్పట్లో చాలా బాగా ఉంచారు అసలు ఇవన్నీ. ఇప్పుడు మనకు తెలియదు కానీ అన్నీ ఒకే దగ్గర చూడడం మంచిగా అనిపించింది. గుర్రం బండి, ఇంకా ఈ పడవ గురించి కూడా చాలా చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను, లాస్ట్లో ఉంది. ఇంకా ఇక్కడ ఇవి అన్నీ బంగారంతో, ఇవన్నీ రకాల పడవలు, బిల్డింగ్స్, చిన్న చిన్న భలే, ఇవన్నీ గోల్డే. ఇది చైనీస్ వాళ్ళ అదేంటో మరి వాళ్ళది ఏదన్నా ఉండుంటుంది, చైనీస్ అని చెప్పేసి అక్కడ రాసి ఉంది. ఇక్కడ రకరకాల వాళ్ళ అందరి ఫొటోస్. ఇది యక్షిని, ఇది గోల్డ్ లీఫ్ అనమాట. ఇది యక్షిని. ఇక కింద ఇచ్చిన పడవ చైనీస్ వాళ్ళు ఇచ్చారనమాట. ఆ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గోల్డ్తో చేసినాయి అనమాట. మనకి ఇక్కడ కప్పు కూడా జరిగింది. ఇక్కడ నెమలి, ఇంకా ఇదేంటి కృష్ణుని విగ్రహం. చాలా అన్నీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇచ్చారు. అన్నీ వాళ్ళు ఇందులోనే పెట్టడం జరిగింది. ఇవి గ్లాస్, లైక్ నాకైతే పైన చూస్తే టైల్స్తో చేసినట్టుగా అనిపించింది, కానీ అదేదో ఒక మెటీరియల్తోనే చేసి ఉంటారు. అది అక్కడ వాళ్ళు ఇలా భలే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్, ఏ రూమ్ కీస్ అనుకుంటా, అవి ఇట్లా కీస్ కూడా ఇచ్చారు. ఇంకా ఇవేంటి ఏంటో ఊరికే చూస్తున్నాం, కొన్నిటికే మీనింగ్ తెలుసు, కొన్నిటికి తెలియదు కూడా. ఇది వచ్చేసి చెట్ల మీద పక్షులు, జంతువులు ఉన్నవి అందులో మనకి చూపించారనమాట. చూపించారు కోతి, నెమలి, గుడ్లగూబ, ఇవన్నీ చెట్ల మీద ఉన్నట్టు, బట్ ఆ చెట్లు మాత్రం ప్లాస్టికే. మనకి ఇది రూమ్లో ఒక సైడ్ ఇలా ఉంటుంది. అందరికీ వీలు కాకపోవచ్చు ఢిల్లీ రావాలి, మ్యూజియం చూడాలి అని ఉండొచ్చు, బట్ రాలేని పరిస్థితులు కూడా ఉండుంటాయి. అలాంటి వాళ్ళకి అసలు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది, చూడొచ్చు. అసలు నేనైతే నా పర్సనల్గా నేను వెళ్ళి చూడకోకుండా మీకు చూపించాలి, అందరికి తెలియాలి అనే ఇంటెన్షన్ నా దగ్గర ఎక్కువ ఉండి మొత్తం వీడియో తీశాను. ఇది వచ్చేసి అప్పట్లో వాళ్ళ కిచెన్ అనమాట. కిచెన్, ఇదంతా కిచెన్ మెటీరియల్. ఇవి బౌల్స్ అనమాట. అప్పట్లో బౌల్స్ చాలా పెద్దగా ఉండేయంట, ఎంత పెద్ద బౌల్లో వండితే అంత రుచిగా ఉంటుందని వాళ్ళ నమ్మకం అంట.
ఇవి ఇవి వచ్చేసి ఇవి కూడా డిఫరెంట్ స్టేట్స్ కంట్రీస్ నుంచి ప్లేట్స్ అంట. అవి డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ, డిజైన్లు వేరు, ఇంకా అందులో యూజ్ చేసిన మెటీరియల్ కూడా వేరంట. ఇక్కడ అన్ని కిచెన్కి మెటీరియల్ పెట్టడానికి కూడా మొత్తం ఒక మ్యూజియంలో ఒక రూమే ఉంది సపరేట్గా. వాళ్ళకి ప్రెసిడెంట్ వాళ్ళకి కుక్ చేయడం, అండ్ ఇంకా ఎవరైనా మీటింగ్స్కి వచ్చినప్పుడు కుక్ చేయడం, వాళ్ళకి సర్వ్ చేయడం, అలాంటివన్నీ ఇవి అప్పట్లో చేసినవే అన్నమాట. నేను ఇక్కడ చూపించారు ఒక బాక్స్లో మొత్తం కిచెన్ మెటీరియల్ పెట్టారు. ఇక్కడ మనకి చూపించిన వంట బౌల్స్ అన్నీ కూడా ఐరన్వే అనమాట. ఇప్పట్లో లాగా ప్లాస్టిక్ అవన్నీ ఏవీ లేవు. అప్పట్లో అవి తెలియవు అనమాట, అల్యూమినియం అట్లా. అప్పట్లో ఐరనే యూజ్ చేసేవాళ్ళు. ఇంకా ఇది వచ్చేస్తే వర్చువల్ రియాలిటీ అనమాట. మాకు గైడెన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మేము 30 to 20 మెంబర్స్ ఉండుంటాం. అందరినీ అటు ఒక 10 మెంబర్స్ ఇటు ఒక 10 మెంబర్స్ నిల్చోబెట్టారు. మా స్క్రీన్ ఆన్ చేశారు. మధ్యలో గాంధీ తాత మాకు నడుస్తున్నట్టుగా, అప్పుడప్పుడు దండం పెడుతున్నట్టుగా, మేము ఎంత ముందుకు మూవ్ అవుతున్నామో వాళ్ళు కూడా మాతో పాటు అంతే ముందుకు మూవ్ అవుతూ వస్తున్నారు. మేము వెనక ఉన్నాం కానీ కనిపించట్లేము. హాయ్ కూడా చెప్తున్నాం. నేనైతే గాంధీ గారు వెనకనే ఉన్నా. భలే అనిపించింది, ఆయన నిజంగా మనతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ కలిగింది. చాలా బాగా చూడండి, అసలు నిజంగా భలే అప్పట్లో భలే ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. మనం చూడొచ్చు కూడా. మీరు ఇక్కడ అతను ఎలా చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఎన్నుకున్న గాంధీ గారు ఒక్కరు స్క్రీన్ మీద నార్మల్గా అలా చూపిస్తున్నారు. బట్ ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా మాతో పాటు చూడడానికి వచ్చిన వాళ్ళే, మ్యూజియం చూడడానికి వచ్చిన వాళ్ళే. భలే సర్ప్రైజింగ్గా అనిపించింది ఆ రూమ్లో. అలా వాళ్ళు గాంధీ గారు నిజంగా ఉన్నారు అన్న ఫీలింగ్ కలిగింది. ఆ వెనకదంతా క్రియేషన్ చాలా బాగా ఉంది. ఇంకా నాకైతే భలే సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇంకా కొద్దిసేపు నడుస్తే బాగుండు అని అనిపించింది, కానీ వాళ్ళు కొంచెంసేపే చూపించారు అలా. ఇంకా చూడండి, ముందుకు వచ్చారు, ఇలా దండం పెడుతున్నారు. వెనక ఉన్నారు, నేను వెనక నుంచి చూస్తున్నాక నాకు అనిపించలేదు. ఇక్కడ చూడండి, ఇది రామ్నాథ్ కోవింద్ గారి ఒక పెన్సిల్ మీద ఆ బొమ్మ ఎంత అసలు భలే చెక్కారు కదా. ఆ చెక్కిన వాళ్ళు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి వాళ్ళకి, చాలా బాగా చెక్కారు. ఇక్కడ ఈ యొక్క స్టీల్ దాంట్లో చూసుకుంటే కింద 3D పిక్చర్ లాగా పైన కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి పడవ వచ్చేసి మొత్తం లవంగాలతో చేసింది. మొత్తం లవంగాలతోనే చేశారు. అసలు ఎట్లా చేశారో ఏమో తెలియదు, కానీ అసలు ఆ బోట్ మొత్తం లవంగాలతోనే చేసిందనమాట. నిజంగా ఆ మ్యూజియం మొత్తంలో ఇది ఒక స్పెసిఫిక్ అనమాట. ఏదో దేశం వాళ్ళ దగ్గర మసాలాలు ఫేమస్ అయితే వాళ్ళు ఇది ఇచ్చారనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.